ఏంటి సంగతులు? లాస్ వేగస్ వెళ్తున్నాం. ఇంటికాడ నుంచి 270 మైళ్ళు అంటే 440 కిలోమీటర్లు. ట్రాఫిక్ ఏమి ఉండదు. పొద్దున కదా, కరెక్ట్గా 3:30 గంటల్లో కొట్టేస్తాం. అన్నయ్య వాటరు కత్తి ముఖ్యం. ఉన్నాయిలే, చలో. బండి 357 మైల్స్ టు ఎంటీ చూపిస్తుంది కదా. మనకి డెస్టినేషను 270 మైల్స్. అంటే మధ్యలో పెట్రోల్ కూడా అవసరం లేదు. ఓకే, ట్రిప్ బి రీసెట్ చేద్దాం. ట్రిప్ ఎన్ని మైల్స్ అయితే చూద్దాం. రీసెట్. ఓకే, చలో స్టార్ట్. సీట్ బెల్ట్లు పెట్టుకోండి, రక్షణ కవచం. ఏంటి ఫ్యూయల్ ట్యాంకులు అనుకుంటా, 4. ఇక్కడ ఈ హైవే ఉంది కదా, శాండియాగో అని కనపడుతుందా? సౌత్ వెళ్తే శాండియాగో పక్కన మెక్సికో దేశం ఉంటుంది. ఇక్కడ నుంచి 1.5 గంటలు. అదే మనం నార్త్ లాస్ వేగాస్ వెళ్ళే సైడ్ ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే 19 గంటలు నాన్ స్టాప్ గా కొడితే అక్కడ ఆల్బర్టా అనే స్టేట్ లో, కెనడా కంట్రీలో ఆల్బర్టా స్టేట్ లో క్యాల్గరీ అనే స్టేట్ కి వెళ్తాం. మన లాస్ వేగాస్ ఏమో 3 గంటలు. క్యాల్గరీ అనేది సిటీ కెనడాలో, ఆల్బర్టా స్టేట్ లో. రోడ్లు చూడు భలే ఉంటాయి. నేను లాస్ ఏంజలీస్ వచ్చిన కొత్తలో స్టూడెంట్స్ ఆ రోజుల్లో డబ్బులు ఉండేవి కాదు. లాస్ ఏంజలీస్ నుంచి లాస్ వేగాస్ కి బస్సులో వెళ్ళేవాళ్ళం 6 గంటలు. ఎంతసేపు నడిపినా బస్సు అది వచ్చేది కాదు, వెళ్తానే ఉండేది. కొంతమంది ఏమో పక్కన కూర్చున్న వాళ్ళు, వేరే వాళ్ళు చిప్స్ చెవుల్లో నములుతూ ఉండేవాళ్ళు. మొత్తం కొండల్లోకి దిగిని మేఘాలు. ఈ కొండల్లో ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ వెళ్తుంది. మామూలుగా ట్రైన్లు స్ట్రైట్ గా వెళ్తా ఉంటాయి కదా, ఇక్కడ పెద్ద కర్వ్ ఒకటి ఉంటుంది. ఈ మౌంటైన్స్ లో ఫేమస్ ఆ లొకేషన్, విక్టర్ విల్ ఈ ఏరియా పేరు. తీసుకెళ్తున్నారా బాబు, ఇది ఇల్లు అనుకుంటా. ఇక్కడ ఏదో మైనింగ్ చేసేస్తున్నారు. మోస్ట్లీ మినరల్స్ అయి ఉంటాయి. ఇక్కడ క్లాసిక్ కార్ షో ఏదైనా అవుతుందేమో ఈ ఎడారి మధ్యలో ఎక్కడైనా. ఇదిగో వెనకాల కనపడేది షెవర్లేనా క్యాడిలాక్ అనుకుంటా. ఆ ముందున్నదేమో ఇదిగో బ్లూ కలర్ది ఎల్ కెమినో. ఇంకా ముందు చాలా ఉంది లైనప్. ఇందాక నుంచి డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ 40 అని ఉందా, ఆ రోడ్డు ఎక్కి దాదాపు ఒక 35 గంటలు కొడితే డైరెక్ట్ ఫ్లోరిడా వెళ్ళిపోయింది. ఒకటే రోడ్డు, ఫ్లోరిడా. ఇక్కడ చూడు అన్ని మిలిటరీ బళ్ళు ఉన్నాయి. ఒక విషయం చెప్తా, ఇక్కడ ఒక దగ్గర ఆగుదాం. ఇదిగో ఇక్కడికే వస్తున్నాం. ఇది పెగ్గీ సూస్ అంటే ఒక రెస్టారెంట్ అనమాట. 1950s లో ఎలా ఉంటుందో లోపల అలా ఉంటది. ఇప్పుడు ఆగిన సిటీ పేరు బార్స్టో. అక్కడ చూసారా, ట్యాంకుల్ని షిప్పుల్లోకి లోడ్ చేస్తున్నారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ట్యాంకుల్ని. మొత్తం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి యుఎస్ మొత్తం ఎక్కడెక్కడైతే మిలిటరీ బేసులు ఉన్నాయో ఆ అన్ని చోట్లకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఒట్టి ట్యాంకులే కాదు, హమ్వీలు అంటే మిలిటరీ హమ్మర్లు ఉంటాయి కదా, అవి, లైట్ వెయిట్ ట్యాంకులు. ఇవి ఇక్కడ కనపడేది ఇది M1A1 ఎబ్రమ్స్ అనుకుంటా. ఓకే, ఇది మీడియం ట్యాంక్. ఇక్కడ చూడు ఎన్ని తయారు చేసి పెట్టారు. ఇగో NIA మొత్తం ట్రాన్స్పోర్టేషన్కి రెడీ అవుతున్నాయి. ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 15 స్క్వేర్ కిలోమీటర్లు, అంటే దాదాపు 30-40 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఇగో
యువతల పక్క ఏమో రెస్టారెంట్. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళట్లేదు, నాకు ఆకలి అవ్వట్లేదు. కాసేపు ఈ ట్యాంకుల్ని చూద్దాం. దాదాపు మన ట్యాంకుల గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? యుఎస్లో దాదాపుగా 5,000 దాకా ఉన్నాయి ట్యాంకులు. ఈ చుట్టుపక్కలే ఉన్నాయి, కొత్తవి తయారవుతా. దాదాపు నాకు ఒక 100 కనపడుతున్నాయి. అవి అక్కడ ఏదో సెక్యూరిటీ చెక్ లాంటిది కూడా ఉంది. ఇక్కడ చూడు, ఇంకోటి వస్తుంది. ఫుల్ గాలి కూడా ఉంది. చుట్టూ గాలి లేకోకుండా వాటర్ తోటి స్ప్రే చేస్తున్నారు, అది దుమ్ము లేకోకుండా. ఆ ట్యాంకు సౌండ్ ఎలా ఉంది తెలుసా అసలు? దీంట్లో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ డీజిల్ ఇంజన్లు కదా, డీజిల్ ఇంజన్ల సౌండ్లు భలే యూనిక్గా ఉంటాయి. ఇక్కడ చూడు, ఆ ట్యాంకునే లేపేసింది క్రేను. ట్యాంకులు మొన్న మాట్లాడుకున్నాం, గుర్తుందా? మీడియం సైజ్ అయితే 40 టన్నులు, హెవీ సైజ్ అయితే దాదాపు 50 నుంచి 70 టన్నుల మధ్యలో ఉంటుంది ఒక్కొక్క ట్యాంకు. అది మోటార్ సైకిల్ సౌండ్లే. దూరం నుంచి చూస్తా సరిగ్గా అర్థం కాలేదు. అవన్నీ కూడా M1A1 M1A2 అనే హెవీ బ్యాటిల్ ట్యాంకులు. యుఎస్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ట్యాంక్ అదే. వరల్డ్లో ప్రపంచంలో నంబర్ 1 స్ట్రాంగెస్ట్ జర్మనీ వాళ్ళ లెపర్డ్ ట్యాంకు, ఇదేమో నంబర్ 2. ఇగో ఇంకా వస్తున్నాయి చూడు, M1A1 ఏబ్రమ్స్. ఒక్కొక్క ట్యాంకును తయారు చేయడానికి దాదాపుగా 8 నుంచి 10 నెలలు టైం పట్టిద్ది. కాస్ట్ రేట్ ఏమో $10 మిలియన్ ఉంటుంది, అంటే దాదాపు 90 కోట్లు. ఆ ట్యాంకులు అలా వెళ్తుంటే అది యుద్ధ భూమిలోకి వెళ్ళినట్టే ఉంది లుక్, ఫీల్ అయితే. అబ్బా, ఏం ఫీల్ ఉంది ఆ ట్యాంకుల్ని చూస్తుంటే. చేస్తున్నారు, లోడ్ చేస్తున్నారు ట్రైన్లోకి, టో చేస్తున్నట్టున్నారు. ఏదో ఒక బండి, వెనకాలది పని చేయట్లేదు. ఓకే, ఫస్ట్ది టో చేసే బండే, ట్యాంక్ కాదు అఫీషియల్గా, ఆ వెనకాలది ట్యాంక్. ఇక్కడ నుంచి కరెక్ట్ ఇంకా 2.5 గంటలు పట్టింది మనకి. స్టార్ట్ అవుదాం పద. ఇప్పుడే బయలుదేరబోతుంటే పక్క నుంచి ఏమి వెళ్తున్నాయో చూడు. వస్తానే ఉన్నాయి.
ఫ్యూయల్ క్యారీ చేసేవి అవన్నీ. జింకానా ఏంద్రో, జింకానా గ్రౌండ్స్ ఏం మరి. మొత్తం రోడ్డు పక్కన ఇసుక ఎలా ఉందో చూడు. అదంతా బ్రౌన్ కలర్ లో కనపడేదంతా కూడా గిడ్డి ఇసుక. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి భలే కనపడతాయి ఈ రోడ్లన్నీ. కాలిఫోర్నియా ఉన్న వాళ్ళకి నార్మలే, కానీ ఇప్పుడు ఎడారులు అంటే ఇటు పక్కనే ఉంటాయి. కాలిఫోర్నియా వెస్ట్ సైడే ఉంటాయి యుఎస్ లో. ఇక్కడ రోడ్డు కనపడుతుందా? ఈ రోడ్డు పేరు జైజెక్స్. లోపలికి వెళ్తే ఒక 5 మైళ్ళు ఒక చిన్న ఓయాసిస్ ఉంటుంది. అది ఆ కనపడేదంతానేమో సాల్ట్ బెడ్, మొత్తం ఉప్పు. ఈ ఎడారి మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి. ఇక్కడ కనపడుతుంది చూసారా? ఈ కనపడే ఊరు పేరు బేకర్. డెత్ వ్యాలీ నుంచి వెనక్కి వస్తా పెట్రోల్ కొట్టించామా ఇక్కడే. అక్కడ రెడ్ కలర్ లో ఒకటి కనపడుతుంది చూడు, అదేందో తెలుసా? అదిగో దాని దగ్గరికి వెళ్దాం, చూపిస్తా చూడు అదేందో. ఇక్కడ దిగి ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటామా టెంపరేచర్ ఎంత ఉందో తెలవడానికి. ఆ థర్మామీటర్లు ఎంత ఉంటాయి? ఇంత ఉంటాయి, లేకపోతే ఇంకొంచెం పెద్దగా ఉంటాయేమో. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన థర్మామీటర్. 1915 ఆ టైంలో అప్పుడో ఎప్పుడో కట్టినట్టున్నారు. తెలుసుగా, ఆ టైంకి మీరు ఎవరో పుట్టలేదు. బేకర్ అనే సిటీలో ఉంటుంది. ఇది ఏమైందంటే ఇక్కడ గాలులు ఎక్కువ. ఒక్కొక్కసారి హై టెంపరేచర్ వచ్చినప్పుడు 1980 ఆ టైంలో ఒకసారి కూలిపోయింది, మళ్ళీ తర్వాత మళ్ళీ కట్టారు. చూడు ఎంత ఉందో, ఒక 5 అంతస్తుల 6 అంతస్తుల బిల్డింగ్ అంత ఉంది. ఇక్కడ రాశారు చూడు, వరల్డ్స్ టాలెస్ట్ థర్మామీటర్. ఇక్కడే ఉంది ఇది. ఇప్పుడు మనం డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న ఏరియా అంతా కూడా మొహావీ ఎడారి. కాలిఫోర్నియాలో ఉన్న పెద్ద ఎడారి అదే. ఇక్కడ ఎండాకాలంలో డెత్ వ్యాలీ కూడా ఇక్కడే ఉంది కదా. 57 సెల్సియస్ హైయెస్ట్ రికార్డు ప్రపంచంలో. మళ్ళీ అంత తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. 1915, 14 ఆ టైంలో రికార్డ్ అయింది. ఇప్పుడు కూడా 56, 55 దాకా వెళ్తుంది, కానీ హైయెస్ట్ రికార్డ్ అవ్వలేదు. అంత టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమైంది అంటే, ఈ చుట్టుపక్కల ఉన్న కింద నేల ఉంటుంది కదా, ఒకవేళ పెంకుని గనక కింద పెడితే, అంటే ఇప్పుడు కుకింగ్ చేసేది ఉంటుంది కదా, ఇలా ఆమ్లెట్లు వేసుకుంటారు కొంతమంది, ఒక గంట అంతే పెడితే గుడ్డు ఆమ్లెట్ అయిపోయింది. అందుకనే దానికి గుర్తుగా ఇగో ఇక్కడ ఒక చిన్నదేదో రాసి, ఎండాకాలంలో ఇలా పెంకొకటి పెట్టి ఇక్కడ పెడితే గుడ్డు అయిపోయింది కాసేపు పెట్టిన తర్వాత. ఇక్కడ నుంచి డెత్ వ్యాలీ 1.5 గంట ఉంటుంది. ఇది థర్మామీటరు లొకేషన్ కదా. ఇక్కడి నుంచి ఒక 5 నిమిషాలు నడిస్తే కారు వేసుకొని వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్తే అక్కడ చూడు ఏముందో, ఏలియన్ షిప్కు మళ్ళీ కనపడుతుందా?
అది ఏలియన్ షిప్ కాదు, ఒక రెస్టారెంట్. లోపల కొన్ని రెస్టారెంట్ అనే కాదు, లోపల జెర్కీ అని ఉంటుంది కదా, మీట్ని డ్రై చేసి అమ్ముతారు, వాటిని తింటూ ఉంటారు మామూలుగా యూఎస్లో ఎక్కువ. అది అమ్ముతారు అక్కడ, దానికి ఫేమస్ ఏలియన్ జెర్కీ అంటారు దాన్ని. అక్కడికి వెళ్దాం. కొంచెం దూరం నుంచి చూస్తే సేమ్ అంతే ఉంది. ఏరియా 51లో ఉండే ఏలియన్ లొకేషన్కి లాగానే ఉంది కదా. దగ్గరికి వెళ్దాం. అదిగో అదేమో ఏలియన్ షిప్ లాగా ఉంది కదా. ఇక్కడ చూడ ఏదో ఉంది, ఇదేమో ఏలియన్ వెహికల్ లాగా ఉంది, ఒక పెద్ద కారు షేప్లో ఉంది. పైన అన్ని గన్స్ వచ్చినట్టు, ఏలియన్స్ కనుక ఇలా కట్టుకుంటారు అన్నట్టు ఇలా పెట్టారు దీనికి. ఇదిగో ఇదేమో వీల్స్, వెనకాల మళ్ళీ 2 వీల్స్. ఓకే, దూరం నుంచి చెప్పచ్చా? ఐరన్ గేర్లు చూడు ఎలా ఉన్నాయి దీనికి. దీని లోపల ఏలియన్ జెర్కీ అని ఒకటి అమ్ముతారు. ముందు నుంచి చూస్తే చూడు ఎలా ఉందో. కొంచెం వెనకాలకి వెళ్దాం. అది మనకి మూవీస్లో చూపిస్తారు కదా, పెద్ద పెద్ద ట్రక్కులు కనుక మీదకి వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఒక ఫుల్ సైజు ట్యాంక్ టైప్లో ఉంది. లోపల చూసావా ఏలియన్లు డ్రైవ్ చేస్తుంటే ఎలా ఉంటుందో. ఎరుగో అంటే చూస్తున్నాడు చూడు, గుట్లు పెట్టుకొని. ఏదో అనుకుంటున్నావురా రే, మా దగ్గర న్యూక్లియర్లు ఉన్నాయి, జాగ్రత్త, టాటా తీస్తాం మా జోలికి వస్తే. ఇదిగో ఇక్కడ ఇంకా చిన్న కొంచెం ఏలియన్ స్ట్రక్చర్ లాగా ఎలా పెట్టారు చూడు, చిన్న ఫ్లయింగ్ వెహికల్ లాంటిది. ఇక్కడ ఒక కారు, దీన్ని కూడా అంతే డిజైన్ చేశారు ఏలియన్ టైప్లో. ఎంత నిర్లక్ష్యం రా నీకు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు నువ్వు. అటు కూడా అదే. ఇప్పుడు ఎన్ని వీల్స్. నిజంగా ఇంత వెహికల్, ఇంత సైజు బండి ఉంటే కనుక ఎన్ని టైర్లు ఉండాలి అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసి తయారు చేశారు. ఇదిగో చూస్తానికి స్టేడియం లాగా ఉంది. దీని లోపలికి యాక్సెస్ ఉందో లేదో నాకు తెలియదు. ఉన్నట్టుంది, ఎందుకంటే ఆర్డర్ హియర్, టికెట్, మెన్యూ ఏదో రాశారు. ఓకే, రెస్టారెంట్ ఇదంతా రెస్టారెంట్. ఇక్కడ చూడు, హ్యాండ్స్ సింబల్ చూపిస్తున్నాడు. ఇది అంతే, లోపలికి యాక్సెస్ లేదు పబ్లిక్కి. దానికైతే 2 గేట్లు ఉన్నాయి అక్కడ. నాకు తెలిసి లోపల ఏమన్నా చిన్న స్టేడియం లాగా ఉందేమో, ఏదైనా షోలు అవ్వటానికి టికెట్లు అది తీసుకొని వెళ్ళేటట్టుగా ఉంది. బుక్ చేసుకోవాలి దాన్ని. ఈ లోపల మనం కొనుక్కునేది ఏమైనా ఉంటుందేమో, వెళ్ళి ఒక లుక్ వేద్దాం. షార్ట్ గ్లాసులు. Your mind through the destination.
information that you seek. I also see you're indulging in fresh beef jerky from the store. Just don't forget to pick up a few souvenirs for loved ones, and maybe even a few that are not so loved. Remember, the smallest... చాక్లెట్లు, డ్రైడ్ మీట్ జర్కీ, ఇదంతా అదే. అంటే ఇలా ఎండబెడతారు, ఎండబెట్టి ఇలా తింటారు. మన దగ్గర ఉండదు ఇట్లా, మనం ఇలా తినం మన దగ్గర. దీన్ని జర్కీ అంటారు. జర్కీ దీంట్లో అన్ని రకాలు ఉంటాయి. చికెను, బీఫ్, పోర్కు, టర్కీ. ఇక్కడ చూడేది ఏలియన్ గాడు. చెప్పాను గుర్తుందా, మా జోలికి రావద్దురా రే. మనం ఏదైనా కాయిన్ పెడితే దాని మీద ప్రింట్ వేసిద్ది. మూన్ బాలా. ఇక్కడ చూడు ఇంకొక ఏలియన్ గాడు. Great fortune follows the one who listens to the alien. Come closer and share with you my secrets. ఇదేంద్రు ఎక్కడ చూసినట్టుంది. I still got it. Keep America great. I'll see you again in 2024. స్టఫ్డ్ ఆలివ్స్, గోస్ట్ పెప్పర్ సాస్. ఇదేంద్రు ఏరియా 51 సాస్ అంట. ఇక్కడ చూడు ఏం రాశారు. ఫస్ట్ ఏలియన్స్ అరైవల్ October 12, 1492. ఏమో మరి అప్పుడు వచ్చినట్టు నాకు గుర్తులేదే. అదనమాట, మనకి కావాల్సిందైతే ఏమీ లేదు ఆ ఏలియన్ జర్కీ షాప్లో. ఇక్కడ నుంచి ఇంకో గంటన్నర కొడితే లాస్ వేగస్ వెళ్దాం. ఈ నన్ను కాల్చుకు తింటున్నాను ఏ లేకపోతే. చూడు ఎంత స్ట్రైట్గా ఉందో రోడ్డు. ఇది 22 కిలోమీటర్లు ఉంటుంది, 12 మైళ్ళు. ఇంకా కొన్ని చోట్ల దాదాపు 50 కిలోమీటర్లు ఇట్లా స్ట్రైట్ లైన్లో ఉంటాయి రోడ్లు. వేగస్ దాటిన తర్వాత యూటా ఇంకా పైకి నార్త్ వెళ్ళే కొద్దీ. ఇది ఇంకో మైనింగ్ లొకేషన్. హైవే పక్కనే ఉంటుంది. కేటబళ్ళు ఉన్నాయా ఎక్కడైనా? కనపడట్లేదు, లోపల ఉండి ఉంటాయి. మామూలుగా ఎండాకాలంలో 50 సెల్సియస్ అలా దాటిపోయింది కదా. హైవే మీద వచ్చేటప్పుడు రోడ్డుకి అటు ఇటు చూస్తూ ఉంటే ఓవర్ హీట్ అయ్యి బ్రేక్ డౌన్ అయిపోయిన బళ్ళు చాలా కనపడతాయి హైవేలో. మరీ పాతగా అయిపోయిన కార్లు ఈ హైవేల మీదకి తీసుకొచ్చి కొండల మీద తిప్పకూడదు, ఎగురుతాయి. ఇక్కడ నుంచి దాదాపు ఒక 20 మైళ్ళు అంటే 32 కిలోమీటర్లు నాన్ స్టాప్గా బండి డౌన్ హిల్ కిందకి దిగుతానే ఉంటుంది. అంటే ఏంటో తెలుసుగా, స్పోర్ట్స్ మోడ్లో పెట్టాలి బండి. బ్రేక్స్ మీద ప్రెషర్ తగ్గిద్ది అప్పుడు. మన రోడ్లు చూడు ఎలా కనపడుతున్నాయో. ఎంత ల్యాండ్ ఉందిరా బాబు. కాలిఫోర్నియా, నెవాడా, అరిజోనా ఈ 3 రాష్ట్రాల్లో బాంబుల టెస్టింగ్ కూడా చేస్తారు. తయారు చేసిన బాంబులు పేల్తాయో లేదో ఫస్ట్ టెస్ట్ చేయాలి కదా. అందుకని సీక్రెట్ లొకేషన్లు ఉంటాయి, అక్కడికి మనం వెళ్ళలేము.
రోడ్లు కూడా ఉండవు. చూడు ఎంత ల్యాండ్ ఉందో చూడు అసలు. వ్యూ వస్తుంది చూడు, ఆ వ్యూ చూడు ఎలా ఉందో. ఆ కనపడేది స్టేట్ బార్డర్, అక్కడికి కాలిఫోర్నియా అయిపోయింది. అది అక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ కనపడుతుంది కదా, చూస్తానికి ఇక్కడి నుంచి చిన్నగా ఉంది కానీ చాలా పెద్దది. అటు ఇటు సోలార్ ప్యానల్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. అవి అవన్నీ సోలార్ ప్యానల్స్. కరెంటు తయారు చేస్తారు. ఇది స్టేట్ బార్డర్, ఇక్కడికి కాలిఫోర్నియా అయిపోయి ఇక్కడ నుంచి నెవాడా స్టేట్ స్టార్ట్ అయింది. కాలిఫోర్నియాని గోల్డెన్ స్టేట్ అంటారు ఎందుకంటే గోల్డ్ మైనింగ్ చేస్తారు కాబట్టి. నెవాడాని సిల్వర్ స్టేట్ అంటారు ఎందుకు అంటే సిల్వర్ మైనింగ్ చేస్తారు కాబట్టి. లాస్ వేగస్ అనేది నెవాడా స్టేట్ లో ఉంటుంది. అక్కడ చూడు ఇసుక ఎలా లేచిందో, లేచి ఆ కొండల మీద పడతా ఉంటది, అందుకే ఆ కొండల కలర్ కూడా అలా మారిపోయింది. 7 మ్యాజిక్ మౌంటైన్స్ అంటారు. చిన్నగా కనపడుతున్నాయి కానీ రాళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. లాస్ వేగస్ నుంచి అరగంట దూరంలో ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ పెట్టాడు వాటిల్ని ఎప్పుడో 10 సంవత్సరాల నాడు. ఇదిగో లాస్ వేగస్ వచ్చాము, కొండల మధ్యలో కనపడుతుందా? ఇదంతా అదే. ఇప్పుడే వచ్చాం. వేగాస్లో మన ఫ్రెండ్ ఉంటాడు కదా క్రాంతిని తీసుకొని సరదాగట్ట బయటికి వెళ్దాం. ఏం సంగతి? అవునా, సరదాగట్ట బయటికి వెళ్దాం. ఏంటది? బియర్ ఉంది కొంచెం, బియర్ గులాబ్ జామ్. కోడ్ లాంగ్వేజ్ బార్లీ జ్యూస్. అదే ఓపెన్ ఉంది పెట్టి. ఓ క్లోజ్ ఉన్నట్టు. వెళ్దామా? ఈ సైడ్ పెట్టి. ఏంటి? ఓ గులాబ్ జామ్. సూపర్. ఏంటి కొన్నదా ఇంట్లో చేసిందా? అదా తిని చెప్పు ఎట్లుందో. గులాబ్ జామ్. గులాబ్ జామ్, గులాబ్ జాము మటన్ మన ఫేవరెట్. బాగుంది. అది ఎంత చేశారా ఏంది? కాదు, అది క్యాండ్. అది క్యాండా? అయినా సూపర్ ఉంది, చాలా ఫ్రెష్. అవును. నిన్న మధ్యాహ్నం తిన్నా, ఆకలి మీద ఉండేసరికి ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. లాస్ట్ వీక్ రెసిల్మేనియా అయింది కదా, WWE. అప్పుడు అనుకున్న లాస్ వేగస్ వద్దామని చెప్పి క్రాంతి ఉన్నాడు ఇక్కడ, మనోడు కూడా ఉన్నాడు, ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాం కానీ కొన్ని పనుల మూలాన కుదరలేదు. అది అక్కడ స్టేడియం కనపడుతుందా, ఆ స్టేడియంలోనే అయింది. అందులోనే కదా రెసిల్మేనియా. రాకొచ్చాడు అదన్నా, రాకొచ్చినట్టున్నాడు. నేను ఏదో కొన్ని వీడియోలు చూసా. WWE రియల్ అనుకున్నారంటే మీ అంత పిక్చర్లు ఎవరు లేరు. అదంతా స్టేజ్డ్, మొత్తం ఎవరు ఓడిపోవాలి ఎవరు గెలవాలి అనేది అంతా ప్రీ ప్లాన్డ్, ఫేక్. ఇదిగో ఇది ఉంది చూసావా, దీంట్లో అయింది, ఈ స్టేడియంలో అయింది WWE రెసిల్మేనియా. $100 అలా ఉంది టికెట్, అంటే 9,000. ఇదిగో ఇక్కడ నుంచి కొంచెం క్లియర్ వ్యూ ఉంది చూడు. పైన ఏంది హెలికాప్టర్లు, టూర్, స్ట్రిప్ పైన టూర్
టూరింగ్ అయ్యి పోలీస్ వాళ్ళ టూర్ రెగ్యులర్ టూర్. రెగ్యులర్ టూరింగ్. అరే జూమ్. ఇదిగో లాస్ వేగస్ తల మెరుస్తూ ఉంటుంది ఎప్పుడు వచ్చినా కానీ. ఇదేమో లాస్ వేగస్ కన్వెన్షన్ సెంటర్. F1 రేసింగ్ లేనప్పుడు కూడా కార్లు ఇక్కడికే తీసుకొస్తూ ఉంటారు. ఇదిగో స్పియర్ పక్కనే ఉంటుంది ఇది. ఇదేమో లాస్ వేగస్ స్పియర్. ఇప్పుడు చూడు లేడీ బగ్ కలర్. దానికి అప్పుడప్పుడు మార్స్ వేస్తారు కదా, మార్స్ థీము. ఎర్త్ థీమ్ చూడలేదు, నేను మార్స్ చూశాను. మార్స్ మూను. దాని పేరు కూడా పెట్టారు. ఏంటది? ఆర్బీ. ఏంటది? ఆర్బీ. ఆర్బీ దేని పేరు? దాని పేరు స్పియర్ పేరు. స్పియర్ పేరు ఆర్బీ. ఇందాక అనుకున్నామా లాస్ వేగస్ కన్వెన్షన్ సెంటర్, ఇదంతా అదే. చాలా పెద్దది. రోడ్డుకి ఇటు నుంచి అదిగో అక్కడ కనపడుతుందా విన్ ఆన్కోరు కెసినోలు. మామూలుగా నేను వస్తే మామూలుగా అక్కడ ఉంటా. మోస్ట్లీ అక్కడ తిరుగుతూ ఉంటా. ఎప్పుడైనా వేరే హోటల్స్కి వస్తాను, అక్కడ గేమ్ ఆడుతున్నాం అనుకో, అక్కడ కనపడే ఆ విన్ను ఆన్కోరు కెసినోస్లో అవి రెండు ఉన్నాయా. రోజుకి $500 ఉంటుంది, అంటే దాదాపు 45,000 పైనే. అక్కడ కూర్చొని కెసినో ఆడుతున్నాం అనుకో, 4 ఉంటే టేబుల్ మీద, అందులో 3 రోలెక్స్ వాచ్లు ఉంటాయి, ఒకళ్ళకు ఉండదు. అది ఎవరో చెప్పుకోండి, మనమే. ఇదేమో ఫ్యాషన్ షో అనే ఒక చిన్న మాల్. అల్ట్రా ప్రీమియం ఉంటాయి ఒక్కొక్కటి లోపల. ఇప్పుడున్న ఏరియా అంతా లాస్ వేగస్ బోలివాడ్కి పక్కన ఉంటుంది. లాస్ వేగస్ మెయిన్ సిటీకి పక్కనే, ఇలా లాస్ వేగస్లోనే. కౌంట్ కస్టమ్స్ గుర్తుందా? అది కూడా ఇక్కడే ఉంటుంది. ఈ చుట్టూ అంతా కారు కస్టమైజేషన్ చేసే కంపెనీలు ఉన్నాయి అన్ని. అందులో కౌంట్ కస్టమ్స్ వరల్డ్ వైడ్ ఫేమస్, హిస్టరీ ఛానల్ మూలాన. ఇప్పుడు వచ్చిన ప్లేస్ పేరు ఏరియా 15. ఏరియా 51 కాదు, ఏరియా 15. ఇదేంటంటే ఇప్పుడు రైడ్స్ ఉంటాయి కదా, ఏది వర్చువల్ రియాలిటీ రైడ్స్, లేకపోతే లోపల ఉండే కొన్ని రైడ్స్ ఉంటాయి మూవీకి సంబంధించి, ప్లస్ డైనింగ్ అలాంటిది కూడా ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఆపామంటే మనం ఇక్కడ ఒక హమ్మర్ పార్క్ చేసి ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు దాని దగ్గరికి వెళ్తానికి కుదరలేదు. అదిగో దాని దగ్గరికి వెళ్దాం. ఇదిగో ఇది ప్లేసు, లోపల రైడ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇగో ఇక్కడ చూసారా, ఆ టైర్లు ఏంది తెలుసా? బోయింగ్ 747 టైర్లు అయ్యి, ల్యాండింగ్ గేర్. ఇదిగో ఇక్కడ ఒక సెట్ ఉంది. లోపల 747 ఉందన్నావు కదా, లోపల దీనికి టికెట్ ఉంటుందా లోపలికి వెళ్తానికి? అంటే రైడ్స్ కి సపరేట్ ఉంది. ఓవరాల్ పార్క్ అంతా ఓకే. ఇక్కడ చూడు బండిని ఎలా పెట్టారో, హమ్మర్ని ఎలా పార్క్ చేసి పెట్టారు చూడు. రియల్ హమ్మర్ ఇది, డమ్మీ కాదు. అలా ఎందుకు పెట్టారు అంటే వాళ్ళ షాప్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ ఈజీగా గుర్తుపడటానికి అలా పెట్టారు. కానీ ఇంజిన్ బీకేశారు, ఒట్టి బాడీ. హమ్మర్ H1. ఇదిగో ఇక్కడ ఎంట్రన్స్కి వెళ్తానికన్నా ముందు ఇక్కడ చూడు అన్ని ఏలియన్ స్ట్రక్చర్లు ఎలా పెట్టారో. ఇక్కడ పెట్టారు కదా, ఇగో ఇక్కడ ఒక రోబో పెట్టారు చూడు. ఏదో మూవీలో చూసిన రోబోకి మళ్ళీ ఉంది మావాది.
ఎక్కడో చూసినట్టు గుర్తుంది, ఎక్కడో చూసా గుర్తు రావట్లేదు. ఓ ఇక్కడ చూడు, ఎలుగుబంటి గడు ఉన్నాడు లోపల. $1 కడితే పర్ ప్లే అంట. $1 పెట్టి చూద్దాం ఆగు. నా దగ్గర ఇదిగో ఇది ఉంది, క్యాష్ ఉంది చూడు. క్యాష్ ఉందా? $1 అంటున్నాడు కదా. Pay attention. ఓహో, I'm Mishka. You want comfort? I provide. You want truth? I also provide. But gently, like a lullaby written by intelligence agency. Reassuring, efficient, and missing several details on purpose. You keep feeling like panic is preventative maintenance. బాగా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు వీడు. Now you're fortunate. నా ఫార్చ్యూన్ ఏంటది? నా ఫార్చ్యూన్ చెప్తుంది. 1967. Wisdom is available. No waiting list. No refunds. వీడి పేరు మిషికా అంట. స్పేస్ సూట్ వేసుకొని ఉన్నాడు వీడు. ఇదిగో స్పేస్ షటిల్ ఉంది చూసారా, ఇదిగో స్పేస్ షటిల్. సర్లే, ఇదిగో ఇక్కడ కూడా చూడు మళ్ళీ స్పేస్ షటిల్ కాదు, ఏలియన్ షిప్. ఇందాక బయట చక్రాలు చూసాం కదా, ల్యాండింగ్ గేరు బోయింగ్ 747ది. అక్కడ రియల్ బోయింగ్ 747 ఉంది. ఇక్కడ చూడు రైడ్, పైకి కిందకి తిరిగే రైడ్స్ ఉంటాయి కదా. ఏదో రిపేర్ వచ్చినట్టుంది. ఇదిగో ఇక్కడ కూర్చోబెట్టి అది అలా పైకి తీసుకుపోతారు. ఇక్కడ మాత్రం సూపర్ ఉంది బండి. అది నిజమైంది బండి, డమ్మీ కాదు. ఏరియా 15. ఇక్కడ ఏదో శాటిలైట్ స్ట్రక్చర్ మళ్ళీ ఉంది. ఓ దీని ఇంజిన్ బి అక్కడ పెట్టారు. అది రోల్స్ రాయిస్ వాళ్ళు తయారు చేస్తారు. బోయింగ్ 747. ఇక సేమ్ ఇవి కూడా అయ్యే. ఇక ఏం తెలుసా, లోపల బోయింగ్ 747లో ఉండే కుర్చీలు ఇలా ఉంటాయి. కింద ఉన్నావు బండి కింద ఎంత పెద్దగా ఉంది చూడు. ఇదిగో దాన్ని ఫ్యూసలాజ్ అంటారు, అంటే బాడీ. ఇదేమో ఇంజిన్. ఓకే, ఇంజిన్ కానీ లోపల ఏమి లేదు, అన్నీ తీసేశారు. ఓకే, ఒక ఫ్యాన్ ఉంది, టర్బో ఫ్యాన్ ఉంది, లోపల రియల్ ఇంజిన్ లేదు. ఈ ఫ్యాన్ ఇంజిన్ జెట్ ఇంజిన్. ఇది మనకి ఆ ఇంజిన్ బ్లేడ్ ఇచ్చినా చాలు, తెలుసుగా దాంతో ఏం చేస్తామో. ఇదిగో సగం ఉంది, మిగతా సగము లోపలికి పెట్టేసి అక్కడి నుంచి టికెట్ ఎంట్రీ ఉంటుంది. టికెట్ ఎక్కి లోపలికి వచ్చి అదంతా చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూడట్లేదు అది బండి అక్కడ ఉంది. దాని తోకేది ప్లేన్ మొత్తాన్ని ముక్కలు చేసి పార్క్ మొత్తం ఒక్కొక్క పీస్ ఒక్కొక్క చోట పెట్టారు. బయట అక్కడ టైర్లు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఫ్యూసలాజ్ బాడీ ఉంది, ఇంజిన్ దగ్గర పెట్టారు. తోక యూనివర్సల్ హారర్ స్టూడియో. ఓకే, హారర్ షో ఉందంటే ఇది ఇక్కడ. ఇదిగో లాస్ వేగస్ పోలీస్.
ఇక్కడ చూడు మెటల్ హార్స్. మేడ్ ఆన్ మార్స్ అంట. చూసారు ఏం రాశారో? అంగారక గ్రహం మీద తయారు చేశారంట. వింటున్నాం కదా అని మళ్ళీ చెప్తారు. జోక్గా రాశారులే. వింగ్స్ చూసావా ఎట్ట పెట్టారు ఫ్లయింగ్ దానికి? మళ్ళీ చూడు మావా, ఏదో జట్టుకు పెట్టినట్టు. ట్రైసెరాటాప్స్, జిరాఫ్లు, రైనో. ఇక్కడ ఒక కారు ఉంది. మీరు ఆ మూవీ చూసారా? ఏది మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ చూసారా? దానికోసమే తయారు చేసిన కారు అనుకుంటా. సేమ్ డిట్టో. ప్రెడేటర్ నడిపే బండికి మళ్ళీ ఉంది. అరే ఏం సాలిడ్ ఉంది బండి. 1 2 3 4 8 టైర్లు. చూడు ప్యూర్ స్టీల్ మొత్తం, కానీ ఫంక్షనల్ కాదు. అరే ఫంక్షనల్ ఏరో. ఇదిగో ఇంజిన్, ఇంజన్ ఉంది. గేర్ బాక్స్ ఏది? వెనకాల గేర్ బాక్స్. మామ ఇది ఫంక్షనలే. నేను డమ్మీ అనుకున్నా. ఉందా? అదిగో ట్రాన్స్మిషను, ముందు ఇంజను. సాలిడ్, అమేజింగ్. డిఫరెన్షియల్ గేర్ బాక్స్ చూడు ఎంత ఉన్నాయో. వెళ్ళి ఆ బండి ఎక్కుదాం. ఏంటి ఎక్కేది? అక్కడ చూడు సీట్ లేదు, కింద అయినా ఎక్కుతా. ఇక్కడ చూడు ఇంకొకటి ప్యూర్ మ్యాడ్ మ్యాక్స్ కారు. అసలు ఎంతెంత ఖర్చు పెడతారో తెలుసా ఒక్కొక్క బండిని తయారు చేయడానికి. దీన్ని అటు ఇటు డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఆ ఏరియా 15 అనేది అడ్వర్టైజ్మెంట్ అవ్వడానికి లాస్ వేగస్ బాలీవుడ్లో. నేను 20 సార్లు వచ్చి ఉంటా. నాకైతే రోడ్డు మీద ఎప్పుడు కనపడలేదు. మరి ఎప్పుడు తిప్పుతారో ఏమో. క్లీనరు చూడు ఎలా ఉంది. మామూలు జస్ట్ ప్లాస్టిక్ లేయర్, అంత గట్టిగా కూడా ఏం లేదు. కానీ బిల్డ్ క్వాలిటీ ఉన్నాయి టైర్లు, ఎక్సలెంట్. చూడు అసలు చూడు ఇదంతా డీజిల్ ఇంజిన్. వెనకాల కూడా ప్రొటెక్షన్, బంపర్, బ్యాక్ బంపర్. వస్తుంది కదా బండి. ఇక్కడ ఇది రాసి చాలా మంచి పని చేశారు వీళ్ళు. డూ నాట్ క్లైంబ్, లేకపోతే దాంట్లోకి వెళ్ళిపోయేవాడిని నేను. ఇక్కడ చూడు ఏం రాశారో. ఐస్ క్రీమ్ కాదు, ఐస్ స్క్రీమ్ అంట. అరవటం.
ఆ రాంగ్ టర్న్ హాస్టల్ సినిమాల్లో ఉండే ట్రక్కులు ఉంటాయి చూడు, అలా తయారు చేశారు. గుర్తుందా రాంగ్ టర్న్ సినిమా? గుర్తుందా? ఏంటది? ఇదిగో వీళ్ళ మెన్యూ చూసారా ఏముందో? డూమ్స్డే డోనట్స్, వ్యాంపైర్ బ్లడ్ పాప్సికల్, హ్యూమన్ సెంటిపీచ్ అంట. లోపల చూడు ఎలా ఉంది. ఇదిగో ఆ పీపాల్లో ఏముంటుందో తెలిసిందిగా. దీని ప్రకారం అంటే జస్ట్ ఒక థీమ్, ఒక హారర్ టైపు. ఏంటది? ఇక్కడ చూడు ఏం రాశారు, వాచ్ అవుట్ ఫర్ డెడ్ చిల్డ్రన్ అంట. దీనికి ఇటు పక్క ఇంకో సీట్ ఉంది, ఇందాక అటు కూర్చున్నావు. ప్యాసింజరు, ఇదిగో ఇక్కడ ప్యాసింజరు, ఇక్కడ ప్యాసింజరు, అక్కడ డ్రైవరు, అక్కడ ఇంకో ప్యాసింజరు, మొత్తం 4 సీట్లు. కూర్చుంటే మాత్రం మస్తుంది ఫీల్ దీని మీద. బా ఇక్కడ ఇంకో కిందది H1, ఆ పైనది హమ్మర్ H2. ఫస్ట్ చూసింది కూడా H2నే, నేను దాన్ని H1 అనుకున్నా. ఇక్కడ 2 ఉన్నాయా? ఇగో ఇక్కడ ఇంకో 2. ఇక్కడేమో ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ పాతది, చూస్తానికి మెక్డొనాల్డ్ డగ్లస్ ఓల్డ్ బండికి మళ్ళీ ఉంది, కానీ ఫుల్ డీటెయిల్ తెలియదు, లోపలికి వెళ్తానికి లేదు. ఇవన్నీ అన్నీ రోబో స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు, రోబో పడుకుంటే ఎలా ఉంటుందో, ఇట్లా కింద పడుకుంటే రోబో ఎలా ఉంటుందో ఆ స్ట్రక్చర్ తోటి ఇక్కడ ఒకటి పెట్టారు. ఇప్పుడు మన వెనకాల ఉన్నది ఏంది తెలుసా? ఈ ఏరియా 15లో జాన్ విక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి, జాన్ విక్ ఎక్స్పీరియన్స్ క్లబ్ లోపల ఫైట్ సీన్లు ఉంటాయి చూడు, ఆ లోపల ఎలా ఉంటుందో సేమ్ అదే రకమైన అట్మాస్ఫియర్ ఉంటుంది లోపల. అంటే ఆ లోపల ఉండే ఆ చైర్లు, ఆ స్ట్రక్చరు, కొన్ని జాన్ విక్కు వాడిన కొన్ని కార్ కలెక్షన్లు, అవన్నీ కూడా లోపల ఉంటాయి. ఇదిగో జాన్ విక్. ఇది చూడు మన ఓల్డ్ అంబాసిడర్ లాగా ఉంది కదా చూస్తానికి. రంపాలు పెట్టారు, చైన్సా. పైన చూడు కోసే రంపం. అన్నీ కూడా మూవీ ప్రాప్స్. ఏదో చేస్తారు మూవీల కోసం మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇది చూడు కొమ్ములు. మొత్తం చూడు వేగస్లో అయ్యే కన్స్ట్రక్షన్స్ అంతా కూడా వుడ్డే, చెక్క. ఫోర్డ్ మస్టాంగ్స్లో షెల్బీ ఉంటుంది కదా, ఆ మ్యూజియంకి వస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ట్రక్ బయట ఏమైనా ఉందేమో చూద్దామని.
మామూలుగా ఇది ఇక్కడ పార్క్ చేసి ఉంటుంది, ఇది అదే షెల్బీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇక్కడ, షెల్బీ మస్టాంగ్లో. ఇక్కడ వాళ్ళ పెద్ద ట్రక్ ఒకటి ఉంటుంది, ఈరోజు లేదు. ఈ షెల్బీలో కొత్త కార్లు ఏమైనా ఉన్నాయేమో ఒక లుక్ వేద్దాం. లోపల కొత్త బళ్ళు అయితే ఏం లేవు. మొన్న మనం 2 నెలల ముందు వచ్చామో సేమ్ అయ్యే అన్నీ. అయిగో డైనోసార్లను తయారు చేస్తున్నారు లోపల. మస్టాంగ్ షెల్బీ GT 350 GT 500లు. ఇదేమో ఫోర్డ్ మస్టాంగ్ షెల్బీలో సూపర్ స్నేక్ 850 హార్స్ పవర్, $2,50,000, దాదాపు 2.5 కోట్ల పైనే. ఇక్కడే తయారు చేశారు దీన్ని కూడా, దీంట్లోనే. ఎంత ఉంది ఇది? 89 అదే $90. ట్యాక్స్తో పాటు ముచ్చటగా 100, అంటే 9,000. వెయిట్ ఉంది కదా, ఐరన్ అనేది, స్టీల్ అనుకుంటా. ఇదిగో కెన్ మైల్స్ ఫోర్డ్ వర్సెస్ ఫెర్రారీలో క్రిస్టియన్ బేల్ వేస్తాడు కదా క్యారెక్టర్, ఈయనదే కెన్ మైల్స్. ఇదిగో షెల్బీ లోగోలు, ఇది కాపరు, ఇదేమో మామూలు స్టీల్. $400 ఉంది, 38,000. షెల్బీ క్లాతింగ్ లెదర్ బ్యాగ్, $325, 30,000. ఇక్కడ చూడు మౌంటైన్స్ మీద స్నో పడుతుంది. స్నోనా రైనా? అది స్నోనే అంటావా? ఇప్పుడే క్రాంతి దగ్గరికి వచ్చాము. మనోడి దగ్గర ఒక మోటార్ సైకిల్ ఉంది, సిబిఆర్ నింజా 250 300. ఒక లుక్ వేసి మనం ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్దాం. నింజా 300, 40 హార్స్ పవర్ కదా, 40 HP. ఫీనిక్స్లో ఉన్నప్పుడు తీసుకున్నాను 2014. ఎంత? 2014లోనా? నాకు గుర్తుంది, 2014లో బాగుంది బండి. కానీ హైవే మీద ఎంతైనా లాంగ్ కొట్టలేం కదా, లైట్ వెయిట్ బండి. చిన్న వాటికి బళ్ళు 700 హార్స్ పవర్ కన్నా కానీ తక్కువ ఉంటే హైవేల మీదకి వెళ్ళటం చాలా రిస్క్. 700-1000 హార్స్ పవర్లే హైవే మీద వెళ్తుంటే పక్క నుంచి ఒక ట్రక్కో ఒక కారో వెళ్ళిందంటే ఆ గాలికి ఎగిరవతల పడతాయి, సరిగ్గా హ్యాండిల్ చేయడం రాకపోతే. ఇంకోటి ఏంటంటే ఇలా షేక్ అవుతుంది చూసావా, అది కూడా ఎక్కువ గాలులు అది వచ్చినప్పుడు. యుఎస్లో రోడ్లకి మోటార్ సైకిల్స్ అంత సేఫ్ కాదు, అందుకనే ఇక్కడ అందరూ కార్లు తోలేది. మన దగ్గరేమో వేరే బళ్ళు ఉండేవి, కరోనాలో అన్నీ అమ్మేశా. నువ్వు కొన్నప్పుడు ఎంత అయిందన్నావు? $5,000 అంటే అంతేలే, ఆ ట్యాక్స్లు అన్నీ కలిపి ఆల్మోస్ట్ 5 lakhs అవుతాయి. పాండమిక్ టైంలో బండ్లన్నీ అమ్మేసాం కదా, అప్పుడు అమ్మేసాం అన్నీ. ఒకసారి స్టార్ట్ చేయ బండి, ఒకసారి ఇంజిన్ సౌండ్, ఫైర్ ఇటర్.
బండి గాడు కూడా అమ్మేసినట్టున్నాడు బండి. ఆడు అమ్మేశాడు, నేను అమ్మేశా. నువ్వు నీ ఒక్కడి దగ్గరే మిగిలింది. గట్టి కూడా కాదు కదా, బండి మీద పడుకునేవాడు. బండి మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను అవును అవును. బ్యాక్ ప్యాక్ ఉండేది, దాంట్లో ఒక పెద్ద స్లీపింగ్ బ్యాగ్ ఉండేది. బండి ఆపి దాని మీద పడుకునేవాడిని పైన. నంబర్ ఎవరన్నా చెప్తే అది చూపిస్తే తప్ప. రేమో నేను స్టార్ట్ అవుతా. అడ్రస్ పంపించా, టైం ఉంటే రా. ఈవినింగ్ కలుద్దాం. అరకుంటే లేకపోతే ఈ మరక పడుతుంది, వాటర్ డ్రాప్లెట్స్ కదా. ఓకే ఓకే, ఇప్పుడు చూడిచి వెంటనే చూడిచావు అనుకో పోతుంది నీట్గా. ఇటు కూడా ఒక రౌండ్ వేద్దాం. ఏమవుతుందంటే జూమ్ లెన్స్ వాడామనుకో, అద్దాల మీద ఉన్న మరకలు ఫోకస్ అయ్యి మనకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నది అది వాడిది దొరకట్లేదు. జూమ్ లెన్స్ ఎంత క్లీన్ చేసినా 3-4 గంటలు డ్రైవ్ కొట్టంగానే మళ్ళీ కొంచెం మిస్ చేసుకున్నట్టు ఇంకా అసమైందా. దట్స్ ఓకే. తడి వెంటనే ఉన్నప్పుడు దీంతో తుడిచాం అనుకో, వెంటనే తుడిస్తే పోతుంది. అది ఆరనిచ్చాం అనుకో సర్ఫేస్ మీద, అదొక స్టెయిన్ పడుతుంది. దాంట్లో లైట్ ఏదో కెమికల్ ఉంటుంది. మనము హోటల్కి వెళ్ళిపోయి ఫస్ట్ హోటల్లో చెక్ ఇన్ అవుదాం. ఇదే మన హోటల్. కారులో ఇది ఏమైనా వస్తువులు పోయినా, అసలు కారే పోయినా కానీ మాకు సంబంధం లేదు అని నోటీస్ పెడతారు ఎక్కడికి వెళ్ళినా. ఆల్మోస్ట్ ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ యూఎస్లో ఎప్పుడైనా సరే ఇటువంటి ప్లేస్లో పార్క్ చేసేటప్పుడు పైన లైట్ ఉన్న దగ్గర పార్క్ చేయాలి. పొరపాటున ఎవరన్నా దొంగలు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు బండి మీద ఏమైనా ప్రయోగాలు చేయాలి అనుకుంటే పైన లైట్ ఉంది కాబట్టి కొంచెం అయినా ఆగుతారు. ఇది లోపల ఫస్ట్ చెక్ ఇన్ అవుదాం. ఓకే, మన రూమ్ 105. ఎక్కడ పడి ఉంటుంది ఇదే రూమ్. ఓకే, బాగుంది రూమ్. 2 బెడ్లు, కాసేపు దీని మీద కాసేపు దాని మీద పడుకోవచ్చు. మన బండి కనపడుతుంది ఇక్కడి నుంచి. ఎందుకు కనపడుతుంది? కనపడదు. రూమ్ అయితే బాగానే ఉంది, సింపుల్గా. ఓకే, కాఫీ వేద్దాం ఫస్ట్. టీవీ, ఫ్రిడ్జ్ ఇచ్చారా? ఫ్రిడ్జ్ ఉంది. రెస్ట్ రూమ్స్. ఇవి బాగున్నాయి. అదనమాట. ప్రస్తుతానికి ఇక్కడ వీడియో ఫినిష్ చేద్దాం. నైటు అలా బయటికి వెళ్ళి వీలైతే రేపు మళ్ళీ కలుద్దాం. కానివ్వండి మరి.